నమస్తే, వెల్కమ్ టు మిస్టరీ. భారతదేశంలో ఘనమైన రాచరిక వారసత్వాన్ని గుర్తు చేసే కోటలు ఎన్నో. వాటిలో కొన్ని కోటలు మాత్రం ప్రత్యేకం. అవి కట్టిన తీరు, దాన్ని పరిపాలించిన రాజు లేదంటే కోట చుట్టూ అల్లుకున్న కథలు మనల్ని ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటిదే రాజస్థాన్లోని భాన్గఢ్ కోట. ఆ రాజకోటలో దాగున్న రహస్యాలేంటో ఇవాల్టి మిస్టరీలో చూద్దాం. దేశంలోనే అత్యంత భయంకరమైన కోట. ఆ కోటలో అంతుచిక్కని రహస్యాలెన్నో. సూర్యుడు అస్తమిస్తే అదొక నిషిద్ధ ప్రదేశం. సైన్యం కూడా వెళ్లేందుకు ధైర్యం చెయ్యలేని కోట. ఓ మాంత్రికుడి శాపమే అసలు కారణమా? ఆ కోటలో నిజంగానే దెయ్యాలున్నాయా? అనుకోని సంఘటనలకు కారణాలేంటి? రాజస్థాన్ అంటేనే ఎన్నో కట్టడాలకు, కోటలకు ప్రసిద్ధి. అలాంటి సుప్రసిద్ధమైన కోటల్లో ఒకటి భాన్గఢ్ కోట. రాజస్థాన్లోని సరిస్కా అటవీ ప్రాంతంలో ఉంది భాన్గఢ్ నగరం. ఆ నగరంలోని అతిపెద్ద కోట. పర్యాటకులకు స్పెషల్ అట్రాక్షన్. కోట కట్టడంతోనే కాదు, అందులోని దెయ్యాల కథలతో ఆ ప్రదేశం ఎక్కువగా పాపులర్ అయ్యింది. 1573లో నిర్మించిన ఈ నగరం భాన్గఢ్ కోటలో చారిత్రక విశేషాలు చాలా ఉన్నాయి. భాన్గఢ్ కోట రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో రాజ్గఢ్ మున్సిపాలిటీలో ఉంది. సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్య ఈ కోటలోకి ప్రవేశించడాన్ని చట్టబద్ధంగా నిషేధించింది ప్రభుత్వం. అంటే సాయంత్రం 6 దాటిన తరువాత ఉదయం 5 గంటల్లోపు ఎవర్నీ ఆ కోటలోకి అడుగు పెట్టనివ్వరు. అంతేకాదు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ కోటలో తిరుగుతున్నప్పుడు వింత అనుభవాలు ఎదురయ్యాయి. ఎవరో తమను వెంటాడుతున్నట్టుగా, వెంటపడుతున్నట్టుగా అనిపించేదని చెప్పిన పర్యాటకులు కూడా ఉన్నారు. అంతగా భయపెట్టే విషయాలు ఏమున్నాయి కోటలో అనేది ఇప్పటికీ రహస్యమే. కేంద్ర ప్రభుత్వం కూడా రాత్రి సమయంలో కోటలోకి వెళ్లడానికి అనుమతిని నిషేధించింది. రాత్రి సమయంలో ఆ కోటలో జరిగే వింత వింత ఘటనలపై అక్కడి జనం కథలు కథలుగా చెబుతారు. అసలు సూర్యాస్తమయం అయ్యే సమయానికి ఆ కోట చుట్టుపక్కల ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోతుంది. 5 కిలోమీటర్ల వరకు నరమానవులెవరూ కనిపించరు. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండాలంటేనే అంతగా భయపెడుతుంది ఆ కోట. ఆరావళి పర్వత సానువుల్లో అందంగా కట్టించారు భాన్గఢ్ కోటను అప్పటి రాజులు. అయితే ఈ కోటలోకి రాత్రి సమయంలో అడుగు పెట్టాలంటే అందరికీ వణుకే. కోటలోకి రాత్రి సమయంలో అడుగు పెడితే దెయ్యాలు వెంటపడతాయని అక్కడి వాళ్ల నమ్మకం. దీన్ని వట్టి మూఢనమ్మకంగా కొట్టిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే అక్కడ సాయంత్రం 6 తరువాత కోటలోకి రావద్దని హెచ్చరిక బోర్డు కూడా పెట్టింది. అందుకే ఉదయం సమయంలోనే ఈ కోటలోని అందాలను, అక్కడి హవేలీలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారు. సాయంత్రం 6 దాటింది అంటే అంతా వెళ్ళిపోతారు. అంతగా పర్యాటకులను భయపెడుతున్నాయి అక్కడి కథలు. ముఖ్యంగా 2 కథలు బాగా ప్రచారంలో ఉన్నాయి. ఈ కోటపై ఓ కథ ఎక్కువగా ప్రచారంలో ఉంది. కోట నిర్మాణం చెయ్యాలనుకున్న గుట్టపై ఓ గురుపాల్నాథ్ అనే సాధువు ధ్యానం చేసుకునేవాడు. అయితే అక్కడే కోట నిర్మించాలని నిర్ణయించడంతో ముందుగా ఆ సాధువు అనుమతి అడిగారు. గుట్టపై ప్రశాంత ప్రదేశంలో ధ్యానం చేసుకునే సాధువు రాజు కోరికను అంగీకరించాడు. కోట కట్టేందుకు ఒప్పుకున్నాడు. అయితే ఒక షరతు మాత్రం పెట్టాడు. కోటను ఎంత పెద్దగా విశాలంగానైనా కట్టుకోమన్నాడు.
కాని కోట నీడ మాత్రం గుట్టపై ఉన్న తన ఆశ్రమంపై పడొద్దని షరతు పెట్టాడు. కోట నీడ ఆశ్రమంపై పడిన రోజు నుంచి మీ వంశం, రాజ్యం అంతరించిపోతుందని హెచ్చరించాడు. అందుకు రాజు కూడా అంగీకరించాడు. కాని సాధువుకు ఇచ్చిన మాటను మరచిపోయాడు రాజు. అయితే కోటను సాధువు ఆశ్రమం కంటే ఎక్కువ ఎత్తులో కట్టాడు. దాని నీడ గురుపాల్నాథ్ ఆశ్రమంపై పడిందని, ఆయన శాపంతోనే కోట క్రమంగా శిథిలమైందని, సాధువు శాపం వెంటాడటంతో ఆ రాజ్యం, వారి వంశం కూడా అంతరించిపోయిందనే కథ స్థానికంగా ప్రచారంలో ఉంది. ఆ రాజ్యంలో ఉన్నవారు చనిపోయి వారి ఆత్మలు కోటలో తిరుగుతున్నాయనే కథ జనం నోళ్లలో నానుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కోటలోకి రాత్రి సమయంలో ప్రవేశించిన వాళ్ళెవ్వరూ లేరు. ఒకవేళ ఎవరైనా వెళ్ళినా తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. భాన్గఢ్ కోటపై రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి భాన్గఢ్ యువరాణి రత్నావతి కథ. ఇంతకు రత్నావతి ఎవరు? ఆమెకు ఈ కోటకు ఉన్న లింక్ ఏంటి? రత్నావతి కారణంగా కోట ఎందుకు శాపానికి గురైంది? భాన్గఢ్ కోటను శపించింది ఎవరు? యువరాణి రత్నావతి రాజస్థాన్ మొత్తానికే అందాల రాశి. 4 శతాబ్దాల క్రితమే తన అందచందాలతో మంత్రముగ్ధులను చేసిన అపురూపమైన అందం ఆమె సొంతం. చందమామలాంటి రూపంతో కనువిందు చేసే రత్నావతి అంటే రాజస్థాన్ రాజులే కాదు, పొరుగు దేశాల రాజులు కూడా ఆమెపై మనసు పారేసుకున్నారు. ఆ అందాన్ని సొంతం చేసుకోవాలని తహతహలాడేవారు. అందమే కాదు, నాట్యంలోనూ యుద్ధ విద్యల్లోనూ ఆరితేరిన నెరజాణ రత్నావతి. ఆమె అందంపై దేశ విదేశీ రాజులు కూడా మోజుపడ్డారు. చాలామంది ఆమెతో వివాహానికి ఆహ్వానాలు పంపారు. అంతలా అందరినీ ఆకట్టుకుంది రాణి రత్నావతి. అయితే ఆమెపై మోజుపడిన వారిలో ఆ దేశానికే చెందిన ఓ సునియా అనే మాంత్రికుడు కూడా ఉన్నాడు. ఆమెను తన మంత్రశక్తితో పొందాలనుకున్నాడు. యువరాణిగా ఆమె తనను పక్కన కూడా నిలబడనీయదని అతడికి తెలుసు. అందుకే తన మంత్రశక్తితో ఆమెను వశం చేసుకునే ఓ వశీకరణ తైలాన్ని తయారు చేశాడు. ఆమె విహారం కోసం కోట నుంచి బయటకు వచ్చినప్పుడు ఆమెపై ఆ సెంటును చల్లి వశీకరణం చేసుకోవాలని అతని ఆలోచన. మాంత్రికుడు అనుకున్నట్టుగానే ఓ రోజు యువరాణి తన 18వ పుట్టినరోజు సందర్భంగా విహారానికి వచ్చింది. అదే అదనుగా భావించిన మాంత్రికుడు ఆమెపై వశీకరణ సెంటు చల్లాలనుకున్నాడు. ఆ విషయం ముందే పసిగట్టిన రత్నావతి అతని ప్రయత్నాన్ని అడ్డుకుంటుంది. సెంటు బాటిల్ను తోసేయడంతో అది నేలపైనే ఉన్న ఓ రాయిపై పడుతుంది. అది మాంత్రికుడి వశీకరణానికి గురై బండరాయి కాస్తా గుండ్రాయిగా మారి మాంత్రికుడి వెంట పడుతుంది. చివరకు దాని కిందే పడి మాంత్రికుడు చనిపోతాడు. అయితే చనిపోయే ముందు ఆ మాంత్రికుడు ఆ రాణికి, రాజ్యానికి ఓ శాపం పెడతాడు. తనను కాదన్న రాణి, ఆ రాజ్యం సర్వనాశనమైపోతుందని శపిస్తాడు. రాణి రత్నావతి సోదరుడు అజబ్ సింగ్ ఆ మరుసటి ఏడాది పొరుగు రాజ్యంతో జరిగిన యుద్ధంలో ఓడిపోతాడు. వేలాది మంది సైన్యం కూడా యుద్ధంలో నాశనమైపోతుంది. ఈ యుద్ధ సమయంలోనే రాణి రత్నావతి కూడా చనిపోయినట్టు చెబుతారు. అలా మాంత్రికుడి శాపం కారణంగానే వాళ్లంతా చనిపోయారని కథ. అలా చనిపోయిన వాళ్ల ఆత్మలే కోటలో తిరుగుతున్నాయని, అందుకే ప్రతి అమావాస్య నాడు కోట నుంచి భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయని చెబుతారు స్థానికులు. అందుకే ఆ కోటలోకి రాత్రి సమయంలో వెళ్లేందుకు ఎవ్వరూ సాహసించరు. భాన్గఢ్ కోటపై స్థానికులు చెప్పే కథలే కాదు, కొన్ని సంఘటనలు కూడా కోటలో ఏదో రహస్యం దాగుంది అనే విషయంపై నమ్మకాన్ని కలిగిస్తాయి. వందల ఏళ్లుగా రహస్యంగా ఉన్న ఆ కోటలో అసలేముంది? నిజంగా దయ్యాలున్నాయా? కేంద్ర ప్రభుత్వం కూడా కోటలోకి రాత్రిపూట వెళ్లేందుకు నిషేధించడానికి కారణాలేంటి? కోటలో రాణి రత్నావతి ఆత్మ తిరుగుతోందా? కోటలో అతీంద్రియ శక్తులున్నాయా?
కోటలోకి రాత్రి వెళ్ళొద్దనే నిషేధం ఎందుకు? సాధువు శాపం కోటను ఇంకా వెంటాడుతోందా? సూర్యాస్తమయం తరువాత కోటలో ఏం జరుగుతుంది? కోటలోకి వెళ్ళిన వాళ్లకు ఏమవుతుంది? గుట్టు విప్పాలనుకుంటే ప్రాణాలతో చెలగాటమేనా? భాన్గఢ్ కోట 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోట ఇప్పుడు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారింది. శత్రు దుర్భేద్యంగా నిర్మించిన ఈ కోట కొండలు గుట్టల మధ్య ఆహ్లాదాన్ని పంచుతోంది. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. సాయంత్రం 6 దాటిందంటే ఈ ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా మారిపోతుంది. ఈ ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరం వరకు నరమానవుడు కూడా కనిపించని విధంగా మారిపోతుంది. కోట సమీపంలోని బోర్డులపై సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఎవ్వరూ కోటలోపలికి వెళ్ళొద్దని సైన్ బోర్డులు కూడా ఉన్నాయి. ఇదంతా దేనికి? ఈ రోజుల్లో కూడా వీటిని నమ్మాలా అంటే స్థానికులు నమ్మి తీరాల్సిందే అంటున్నారు. ప్రభుత్వ హెచ్చరికలను కాదని లోపలికి వెళ్లిన వారికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కోటలో నడుస్తున్నంతసేపు వారికి పక్కన ఇంకెవరో ఉన్నారనే ఫీలింగ్ కలిగిందట. అంతేకాదు, ఇదంతా వట్టి మూఢనమ్మకమని కోటలోపలికి ఎవరికీ తెలియకుండా వెళ్లిన 3 స్నేహితులలో ఒకరు బావిలో పడి గాయపడ్డాడు. అతణ్ణి ఆస్పత్రిలో చేర్పించేందుకు వెళుతున్న వారి కారుకు యాక్సిడెంట్ కావడంతో 3 చనిపోయారనే కథలు ప్రచారంలో ఉన్నాయి. అంటే ఈ కోట గుట్టు విప్పాలనుకుంటే ప్రాణాలతో చెలగాటమాడటమే అంటున్నారు స్థానికులు. ఈ కోటలో పర్యటించిన టూరిస్టులు కూడా తమకు వింత అనుభవాలు ఎదురయ్యాయని చెబుతారు. కోటలో తిరుగుతున్నంతసేపు తమను ఎవరో ఫాలో అవుతున్నారనే ఫీలింగ్ కలిగిందని, కోట అందాలను ఆస్వాదిస్తున్నా లోలోపల ఏదో భయం వెంటాడిందని చెప్పారు. ఇదంతా కోట మహిమే అంటారు అక్కడి జనం. కొంతమంది యాంగ్జైటీకి గురి కావడం, మరికొంతమంది ఎక్కువసేపు కోటలోపల ఉండలేకపోయారు. వీటన్నింటికీ కోటలోపల ఉన్న అతీంద్రియ శక్తులే కారణమంటున్నారు జనం. అయితే కోటపై ఓ నమ్మకంతో వెళ్లిన వారికి అలాంటి అనుభవాలే ఎదురయ్యాయంటారు ఇలాంటివి నమ్మని వారు. మొత్తానికి ఆ పారానార్మల్ యాక్టివిటీని అనుభవించిన వారు మాత్రం కోటలోపల ఏదో ఉందని బలంగా నమ్ముతున్నారు. సూర్యుడు అస్తమించిన తరువాత కోటలోకి ప్రవేశం నిషిద్ధం. ఈ విషయం అక్కడ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారే స్వయంగా సైన్ బోర్డులు పెట్టి మరీ చెబుతున్నారు. చీకటి పడిందంటే ఆ చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు. ఎవరైనా ఇదంతా మూఢనమ్మకమని లోపలికి వెళితే ఇక తిరిగి బయటకు రారనే కథలు ప్రచారంలో ఉన్నాయి. రాత్రి సమయంలో కోటలోపల ఆత్మలు తిరుగాడుతుంటాయని చెబుతారు. వాటి కంటపడితే అంతే సంగతులని బెదిరిస్తారు అక్కడి జనం. ఎవరి నమ్మకం ఎలా ఉన్నా ప్రభుత్వమే ఏకంగా హెచ్చరిక బోర్డులు పెట్టడం మాత్రం టూరిస్టులను ఆలోచనలో పడేస్తోంది. ఈ కోట సమీపంలోని భాన్గఢ్ నగరంలో మరో వింత ఉంది. అదే పైకప్పు లేకుండా ఇక్కడ ఇళ్లని నిర్మిస్తారు. సాధువు శాపం కారణంగా నగరం శిథిలమైపోయిందని, అందుకే ఆ శాపానికి గురి కాకుండా ఇక్కడ పైకప్పు లేకుండా ఇళ్లను నిర్మిస్తారు. ఒకవేళ ఎవరైనా పైకప్పు నిర్మించినా 2 రోజుల్లోనే అది కూలిపోతుందని ఇక్కడి వాళ్ల నమ్మకం. మొత్తం మీద భాన్గఢ్ కోట చారిత్రక ఆధారాలు, స్థానికులు చెప్పే కథలు, పర్యాటకుల అనుభవాలన్నీ కోటలో ఏదో రహస్యం ఉందనే ఫీలింగ్ కలిగిస్తున్నాయి. అసలు ఈ భాన్గఢ్ కోటను నిర్మించింది ఎవరు? ఎంతో ఇష్టంగా కట్టుకున్న నగరం, అందులోని కోట ఎందుకు శిథిలమయ్యింది? బూత్ బంగ్లాలుగా ఎందుకు మారిపోయాయి? ఎవరి హయాంలో సన్యాసి మహారాజును శపించాడు? కోట శిథిలావస్థకు చారిత్రక ఆధారాలు ఏం చెబుతున్నాయి? రాజస్థాన్లోని సరిస్కా రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఉంది భాన్గఢ్ నగరం.
ఆ నగరంలోని కోటతో పాటు అందులోని దెయ్యాల కథలతో ఈ ప్రాంతం దేశమంతా పాపులర్ అయ్యింది. ఘోస్ట్ సిటీగా పేరు తెచ్చుకున్న ఈ కోటను చూసేందుకు ఏటా వేలాది మంది పర్యాటకులు వస్తారు. ఎక్కడైనా కోటను చూసేందుకు పర్యాటకులు ఉత్సాహంగా, ఉల్లాసంగా వెళతారు. ఈ కోటలోకి మాత్రం భయంగా ఏదో వెంటాడుతోందనే భయం మధ్యే టూరిస్టులు తమ పర్యటన పూర్తి చేస్తారు. ఓ వింత అనుభూతితో ఈ కోట నుంచి బయటకు వెళ్ళిపోతారు. అదే ఈ కోట ప్రత్యేకత. అందుకే భాన్గఢ్ కోటను వెంటాడే కోటగా పిలుస్తారు పర్యాటకులు. 21వ శతాబ్దంలోనూ పర్యాటకులకు మిస్టరీగా మారిన భాన్గఢ్ కోటను 1573వ సంవత్సరంలో భగవంత్ దాస్ అనే మహారాజు తన రెండో కుమారుడు మాధోసింగ్ కోసం నిర్మించాడు. 16వ శతాబ్దంలో మాధోసింగ్ అక్బర్ చక్రవర్తి సైన్యాధిపతిగా పనిచేసిన మాన్సింగ్ కుమారుడు. మాధోసింగ్ నివాసంగా భాన్గఢ్ కోటను నిర్మించారు. మాధోసింగ్ తరువాత చటర్జీ భాన్గఢ్ నగరాన్ని పాలించాడు. ఆ తరువాత ఈ కోట చాలామంది రాజుల చేతులు మారి చివరకు జైసింగ్ చేతికి వచ్చింది. ఆ తరువాత ఈ కోట నిర్లక్ష్యానికి గురైంది. ఔరంగజేబు దగ్గర పనిచేసిన జైసింగ్ ఈ కోటను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఔరంగజేబు మరణం తరువాత మొఘల్ సామ్రాజ్యం బలహీనపడినప్పుడు జైసింగ్ 1720లో భాన్గఢ్ కోటను తన పరిధిలోకి చేర్చుకున్నాడు. అప్పటినుంచి భాన్గఢ్ జనాభా తగ్గుతూ వచ్చింది. 1783 నుంచి కరువు కారణంగా అక్కడ జనావాసాలు లేకుండా పోయాయి. అప్పటినుంచి ఈ ప్రాంతం క్రమంగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ క్రమంలోనే అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. భాన్గఢ్ కోటలో 10,000 మంది నివసించేందుకు వీలుగా నిర్మించారు. 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ కోట ఆ తరువాతి కాలంలో నిర్మానుష్య నగరంగా మారిపోయింది. ఇప్పుడు అక్కడ అసలు జనమే నివసించడం లేదు. దెయ్యాలు వెంటాడుతాయనే భయంతో జనం ఆ చుట్టుపక్కలకు వెళ్లడమే మానేశారు. దెయ్యాల కథల కారణంగా భాన్గఢ్ కోట దేశమంతా పాపులర్ అయ్యింది. దీన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తారు. పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉన్నా రాత్రి బస చేసేందుకు ఎలాంటి వసతులు లేకపోవడంతో కోట చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కోటలోని నిర్మాణాలు ఆకట్టుకునేలా ఉండడంతో టూరిస్టులు మాత్రం వస్తూనే ఉన్నారు. కోట లోపల ప్రాచీన ఆలయాలు కూడా ఉన్నాయి. కాని ఆలనాపాలనా లేకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. శివాలయం, హనుమాన్ టెంపుల్, సోమేశ్వరాలయం, అమ్మవారి ఆలయాలు కూడా కోటలో ఉన్నాయి. కాని అక్కడ ఎలాంటి పూజలు జరగవు. ఫలితంగా ఇప్పుడా కోట బూత్ బంగ్లాలాగానే మిగిలిపోతోంది. కోట చుట్టూ అల్లుకుపోయిన రకరకాల కథల కారణంగా భాన్గఢ్ కోటను అభివృద్ధి చెయ్యాలనే ధైర్యం కూడా చెయ్యడం లేదు. అందుకే వందల సంవత్సరాల చరిత్ర ఉన్న భాన్గఢ్ కోట ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇది ఈ వారం మనం మిస్టరీ. నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం, నిజం కోసం.